నమస్తే. తెలుగు వ్యవసాయ న్యూస్ ఛానల్ జై కిసాన్ ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం. నేను కృష్ణమోహన్. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. 70% పైగా ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇది మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్యకాలంలో వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఏటికాయేడు పెట్టుబడులు పెరుగుతున్నాయి తప్ప తగ్గే పరిస్థితి అయితే కనపడడం లేదు. సాగు విస్తీర్ణం పెరుగుతుంది, అదే స్థాయిలో మరి వ్యవసాయ పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో అక్కడక్కడ మన తెలుగు రాష్ట్రాలనే కాకుండా భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో మరి ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారిస్తున్నారు రైతులు. అయితే వాస్తవానికి ఎంతైతే దాదాపు 100% చూసుకుంటే ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య 2% కూడా ఉండటం లేదు. అయితే నా వైపు మళ్ళడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా అక్కడక్కడ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని చేస్తున్నప్పుడు కూడా మరి రైతులు మాత్రం ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఉపయోగించి ఎరువుల వాడకని అత్యధికంగా ఉపయోగించి పంటల దిగుబడి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తద్వారా పంటలు కూడా పండిన తర్వాత కలుషితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరి డాక్టర్ చో, దక్షిణ కొరియాకి చెందిన డాక్టర్ చో గత 5 శతాబ్దాలుగా ప్రకృతి వ్యవసాయాన్ని అక్కడ పరిచయం చేసి రైతులకు ఎటువంటి రాసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండా చేసి అక్కడ పంటల దిగుబడి మంచి దిగుబడులు సాధించి అక్కడ ఎటువంటి మరి క్రిమిసంహారక మందులు, ఎరువులు వాడకుండా ఒక పోషక విలువలు కలిగినటువంటి ఆహార పంటలు పండిస్తున్నారు డాక్టర్ చో. ఆ విధానాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ పరిచయం చేస్తున్నారు మన వ్యవసాయ రంగ విశ్లేషకులు శివశంకర్ గారు. ఇదండి సంగతి కార్యక్రమంలో మనతో ఆ విషయాలకు సంబంధించి మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చేశారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శివశంకర్ గారు. నమస్కారం. మీరు దక్షిణ కొరియాలో డాక్టర్ చో ఏదైతే ఇంట్రడ్యూస్ చేశారు, పరిచయం చేశారు, ఆ విధానాన్ని, ఆ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో మీరు చాలామంది రైతులకు పరిచయం చేస్తున్నారు. వాళ్ళు ఆ రకంగా చేయడానికి వ్యవసాయ పద్ధతి అవలంబించడానికి మీరు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అసలు మొత్తంగా చూస్తే అసలు ఆధునిక వ్యవసాయ విధానంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో దిగుబడులు ఏ రకంగా ఉన్నాయి? ప్రథమంగా మేము ఈ విధానానికి వెళ్లే ముందు మేము కూడా చాలామంది రైతులతో పాటు నేను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అందులో చాలా రకాల పద్ధతులు తెలుసుకున్నాను. ముఖ్యంగా మన దేశంలో చిత్తూరు జిల్లా పులిచెర్లలో ఉన్నటువంటి శ్రీ రోహిణి రెడ్డి గారు, వారు డైరెక్ట్గా చౌహాన్ గారి దగ్గరికి వెళ్ళి గత 7 సంవత్సరాల కిందట వారు ఒక సాధన చేసి వచ్చారు. ఇండియాలో మొట్టమొదటి పర్సన్ శ్రీ రోహిణి రెడ్డి గారు. వారి ద్వారా, సారా ఫౌండేషన్ ద్వారా కొంతమంది మేము శిక్షణ తీసుకోవడం జరిగింది. అందులో నేను కూడా ఒకడిని. సో ఆ విధానంలో చౌహాన్ గారి పద్ధతిలో ఆకర్షింపబడడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, మనము మన తోటలోనే ఉండి బయటికి పోకుండా ప్రకృతి ద్వారా వచ్చినటువంటి పోషక విలువలని, అంటే సూక్ష్మజీవులు సేకరించుకొని ఆ సేకరణ ఒక పద్ధతిగా చెప్పారు. మిగతా వారి పద్ధతికిను చౌహాన్ గారి పద్ధతికి ఏమిటి అంటే, ప్రతిదానికి ఒక లెక్క ఉంటుందండి. అంటే మనము చిన్నపిల్లలకి బిడ్డ పుట్టిన తర్వాత ఎంత మోతాదులో పాలు ఇవ్వాలి, 5 ఏళ్ళకి ఎంత మోతాదులు ఇవ్వాలి, 10 ఏళ్ళకి ఎంత ఇవ్వాలి, ఇలా వయసును బట్టి, శరీరతత్వాన్ని బట్టి ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక మొక్కకి, అంటే విత్తన దశలో ఉన్నప్పుడు దాన్ని ఎలాగా శుభ్రం చేసుకోవాలి, అది మొక్క మొలిచిన తర్వాత ఎంత ఆహారం ఇవ్వాలి, తర్వాత నారు దశ, ముఖ్యంగా చౌహాన్ గారు చెప్పింది ఏమిటి అంటే 3 దశలు చెప్పారండి. 1 నారు దశ, 2 పూత దశ, 3 కాయ దశ. సో ఈ దశలని చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఇంకొక మాట కూడా చెప్పారు. మొక్కని స్త్రీతో పోల్చారు. అంటే ఒక గర్భిణీ స్త్రీని మనం ఎలా అయితే ఎంత జాగ్రత్తగా చూసుకొని బిడ్డ జన్మించేంతవరకు ఎలా అయితే ఎంత జాగ్రత్త చూసుకుంటామో, అలాగే మొక్క కూడా దాన్ని మనం అలాగే చూసుకోవాలి. అలాగే పూత దశ కూడా ఒక స్త్రీ ఎలా అయితే పులుపు ఒక ఆహారాన్ని ఎలా అయితే ఆశిస్తుందో, అలాగే చెట్టు కూడా తనకు ఆహారాన్ని ఆ విధంగా కావాలని ఆశిస్తుంది. అందులో ఆ సమయంలో మనం ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఇవ్వాలి. సో ఆ విధంగా బిడ్డకు మంచి జన్మ ఇవ్వాలన్నప్పుడు మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని మనం అందించినప్పుడే మంచి ఆరోగ్యకరమైన బిడ్డ ఎలా అయితే జన్మిస్తారో, అలాగే ప్రతి మొక్క కూడా పూత దశలో
మంచి ఆహారాన్ని ఇవ్వగలిగి, అంటే అంతకు ముందు ఇవ్వాలి, తర్వాత ఇవ్వాలి, అలాగే మనం ఇచ్చినంత మాత్రమే అప్పుడు మంచి బిడ్డకు ఎలా జన్మిస్తుంది, అలాగే ఒక మంచి పండుకు జన్మనివ్వడం జరుగుతుంది మొక్క. కాబట్టి ఈ దశలన్నీ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. చాలా వరకు ప్రపంచంలో చాలామంది సాగు చేస్తున్నారు. అంటే ఒక గుడ్డిగా ఇంత మోతాదులు వేయండి, అంత మోతాదులు వేయండి అంటారు, కానీ పర్ఫెక్ట్గా ఇప్పుడు మీరు చూసే ఉంటారు, నారు దశలో ఎంత మోతాదులు ఇవ్వాలి, పూత దశలో ఎంత మోతాదులు ఇవ్వాలి, అదే పదార్థాన్ని కాయ దశలో ఎంత ఇవ్వాలి, తర్వాత పండు కోసే ముందు అసలు ఏమి ఇవ్వాలి. సో ఇవన్నీ దశలన్నీ చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే లాస్ట్ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే మనము బిడ్డ పుట్టిన తర్వాత ఎంత ఆరోగ్యంగా ఎన్ని రోజులు ఎలా అయితే జీవించని సాగిస్తాడో, అలాగే ఒక పండు బయటకు వచ్చిన తర్వాత అది ఎన్ని రోజులు నిలవ ఉండాలి, ఏ దశలో ఉండాలి, అది ఎంత క్వాలిటీగా ఉండాలి అనేది కూడా దానికి మొదటి నుంచి, అంటే నారు దశ నుంచి చేసేటువంటి ఈ శిక్షణ ఏదైతే ఉందో బిడ్డ పుట్టిన తర్వాత కూడా అంత జాగ్రత్తగా చూసుకోవాలనేది వారి యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అయితే శివశంకర్ గారు, ఇప్పుడు డాక్టర్ చో గత 50 ఏళ్ల క్రితం, దశాబ్దాల క్రితమే అక్కడ దక్షిణ కొరియా రైతులకు ఇది పరిచయం చేశారని చెప్పారు. వాళ్ళు ఎలా మరి ఈ డాక్టర్ చో విధానాన్ని ఎలా అవలంబించారు? దక్షిణ కొరియాల రైతులు ఎలా సక్సెస్ సాధించారు? ఫలితాలు ఎలా ఉన్నాయి అక్కడ? మీరు గత కొద్ది సంవత్సరాల కింద చూసుకుంటే చాలా వరకు పేపర్లలో, అంటే నేను కూడా ఒకసారి చూడడం జరిగింది, అంటే నార్త్ కొరియా దక్షిణ కొరియాకు సంబంధించి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉంటాం. అంటే వారిద్దరికీ కొద్దిగా వారు జరగడం కానీ రకరకాల సమస్యలతో ఉన్నప్పుడు నేను గ్రహించింది ఏమిటంటే, పేపర్లో ఒకసారి క్లియర్గా వేశారు. అంటే వారి జనాభా ఎంత ఉంది, దక్షిణ కొరియా జనాభా ఎంత ఉంది, అంటే నార్త్ కొరియా జనాభా, దక్షిణ కొరియా జనాభా, దాంతోపాటు దిగుబడి ఎంత ఉంది, అంటే వ్యవసాయం చేసేటువంటి రైతుల యొక్క దిగుబడి ఎంత ఉంది అని అంటే ఆదాయ వ్యయాల గురించి చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. ప్రపంచంలో కూడా ఏ దేశానికి లేనటువంటి నాణ్యమైనటువంటి ఆహారాన్ని అధికంగా ఉత్పత్తి చేసేటువంటి శక్తి దక్షిణ కొరియాకు ఉందండి. అంటే దాన్ని కంపేర్ చేసుకుంటే ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఒక వ్యక్తి, ఉదాహరణ చెప్తున్నా అండి, 1 టన్ను ఉత్పత్తి చేస్తే అక్కడ దాదాపు 10 టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అంటే క్లియర్ నాకు తెలియదు ఎంత ఫిగర్ అనేది, అంటే అంత తేడా ఉంది ఉత్పత్తిలో. అది ఎలాంటి ఉత్పత్తి అండి? కెమికల్ కాదు, న్యాచురల్ ప్రకృతి వ్యవసాయంలోనే ప్రపంచంలో అత్యధికమైనటువంటి ఉత్పత్తి చేసేటువంటి శక్తి వాళ్ళకు ఉంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నాణ్యమైన ఉత్పత్తి బయటకు వచ్చింది అంటే అలాగే ఆదాయం కూడా అలాగే రెట్టింపు ఉంటుంది. అయితే ఇప్పుడు డాక్టర్ చో విధానాన్ని ఏదైతే మీరు దక్షిణ కొరియా నుంచి మీరు చిత్తూరు జిల్లాకు సంబంధించిన రోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఆ రోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసేదని చెప్పారు. అతని దగ్గర కూడా మీరు వెళ్ళారు, కలిశారు, తర్వాత శిక్షణ తీసుకున్నారు. మీరు కొంతమంది ఓకే, రోహిణి రెడ్డి గారు, శ్రీమతి రోహిణి రెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవసాయ విధానం అక్కడ ఏదైతే చిత్తూరు జిల్లాలో ఉంది, ఇప్పుడు మీరు కూడా నేర్చుకున్నారు, తర్వాత మీరు కొంతమంది రైతులకు నేర్పుతున్నారు ఈ విధానాన్ని. ఎట్లా ఉన్నాయి ఫలితాలు? ఏ రకంగా అసలు దీన్ని ప్రాసెస్ ఎట్లా చేయాలి? దీన్ని అసలు ఈ చో విధానం అనేది ప్రాసెస్ ఎలా ఉంది? అయితే రోహిణి రెడ్డి గారు అమ్మగారు ఏం చేశారంటే, వారు శిక్షణ తీసుకొచ్చిన తర్వాత వారు స్వయంగా ఇక్కడ భారతదేశంలో శిక్షణ ఇవ్వడానికి వారి సొంత భూమిలోనే సాగు ప్రారంభించేసి అక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి వారు సాగు వేస్తూ, అంటే అటు హార్టికల్చర్ క్రాప్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, లీఫీ వెజిటబుల్స్ కానీ అన్నీ, అంటే ఈవెన్ మనకు కోళ్ళ యొక్క పెంపకాన్ని కూడా, అంటే ఒక చిన్న ఉదాహరణ సందర్భం నుంచి కూడా చెప్తున్నానండి. జనరల్గా మన ఇండియాలో, దక్షిణ భారతదేశంలో, తెలంగాణలో ఉన్నటువంటి నాన్ వెజిటేరియన్, అంటే నాన్ వెజ్ తినేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నట్టు ఒక సర్వే రిపోర్ట్ ఉంది. సో ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో ఉన్నటువంటి పౌల్ట్రీ ఫార్మ్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ లేవని ఒక సర్వే. ఇక్కడ మనం గ్రహించేటప్పుడు తమిళనాడు కానీ, కేరళ కానీ కొంతమంది ఇండస్ట్రియలిస్టులు ఇక్కడికి వచ్చి పౌల్ట్రీ ఫార్మ్స్ ఎక్కువగా స్థాపించి, అంటే ప్రొడక్షన్, అంటే ఫీడ్ ప్రొడక్షన్ ఎక్కువ చేశారు. ఇక్కడ చేసి పౌల్ట్రీ ఫార్మ్కి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. సో అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర ఇక్కడ ముఖ్యంగా గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, చౌహాన్ గారి సిస్టంలో ఇక్కడ కోళ్లకు సంబంధించి మనము ఎక్కడైనా ఒక కోళ్ల ఫామ్ మనం వెళ్ళాము అంటే దాదాపు చుట్టుపక్కల ఒక 5-6 కిలోమీటర్ల వరకు ఆ వాసన భరించలేంతగా ఉంటుంది. సో మామూలుగా పొల్యూషన్ లో మనం ఆలోచన చేస్తే గాలి పొల్యూషన్ కూడా ఒకటి జనరల్ గా. సో అది ఎంత భయంకరమైందో మనకు తెలుసుకోవచ్చు. వన్ ఆఫ్ ది చాలా మేజర్ పొల్యూషన్ అది, అంటే ఆరోగ్యం చెడిపోవడానికి అది కూడా. సో కోళ్ల ఫామ్ లో మీరు అబ్జర్వ్ చేయండి, ఆ చుట్టుపక్కల కోళ్ల ఫామ్ ఉందంటే 5-6 కిలోమీటర్ల వరకు మనకు తెలిసిపోతుంది, తెలిసిపోతుంది. కానీ మహానుభావులు చౌహాన్ గారి యొక్క కృషి వల్ల అది ఆల్రెడీ మేము ప్రాక్టీస్ చేశామండి పులిచెర్లలో, సారా ఫౌండేషన్ రోహిణమ్మ గారి వద్ద. అక్కడ కోళ్ల ఫామ్ పెట్టారు. కోళ్ల ఫామ్ మధ్యలో కూర్చొని భోజనం చేయొచ్చండి, మధ్యలో కూర్చొని భోజనం చేయొచ్చు.
అంటే ఉదాహరణకి ఎలా ఉంటుంది స్మెల్ అంటే మనకు తొలకరి జల్లు పడుతుంది, అంటే ఎండాకాలం అయిపోయిన తర్వాత తొలకరి జల్లు పడుతుంది. పట్టినప్పుడు ఎంత దూరంలో వర్షం పడినా కూడా మంచి మధురమైన మట్టి వాసన వస్తుంది. ఆ మట్టి వాసన ఈ ఫామ్ లో ఉంటుంది. అంటే దానికి కారణం ఏమిటి అంటే, ఉదాహరణ సందర్భం నుంచి కూడా చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో చింతల వెంకరెడ్డి గారు, సివిఆర్ గారు మట్టి సాగు విధానం కూడా అందరికి తెలిసిన విషయమే. సందర్భం వస్తే మరొకసారి దాని గురించి డిస్కస్ చేసుకుందామండి. వారు మట్టికి సంబంధించి చెప్పారండి, టాప్ సాయిల్ సబ్ సాయిల్ అని చెప్పారు. టాప్ సాయిల్ ఎప్పుడైనా మనము ఆ పోషకాలన్నీ కూడా ఒక అడుగులోనే ఉన్నాయంటారు. వర్షం పడినప్పుడు ఎండాకాలంలో చాలా బాగా పోషకాలన్నీ చాలా నిండి ఉంటాయి. అవి వర్షం పడంగానే అవి యాక్టివేట్ అయిపోతాయి. సూక్ష్మజీవులు యాక్టివేట్ అయిపోయి వెంటనే మొక్కకి ఇవ్వడానికి ఆధారపడతాయి. అది వారి యొక్క ఇదండి. అప్పుడు ఆ సూక్ష్మజీవుల యొక్క సమూహమే ఆ వాసన మనకి వర్షం పడినప్పుడు యాక్టివేట్ అయిపోతాయి. ఇప్పుడు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనం చేసుకున్నటువంటి చౌహాన్ గారి పద్ధతిలో చేసుకున్న ఇండిజినస్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్న తర్వాత నీళ్ళలో కలుపుకోవాలి. 1 ml 2 ml 3 ml మనం కూడా కెమికల్స్ అలా కలుపుకుంటుంటారు. నీళ్ళలో కలుపుకొని దాన్ని మొక్కలకు స్ప్రే చేస్తుంటారు. సో నీళ్ళలో పడగానే అవి యాక్టివేట్ అయిపోతాయి. అలాగే వర్షం నీరు పడగానే భూమి మీద ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలను కూడా యాక్టివేట్ అయిపోయి మనకు ఆ మంచి వాసన అనేది ఏర్పడుతుంది, కనబడేటువంటి సూక్ష్మజీవులు. సో అలాగా కోళ్ల ఫామ్ సంబంధించి అలా మంచి సువాసన ఉంటుంది. అంటే ఇక్కడ 2 పద్ధతులు అండి. ఒకటి ఎనరోబిక్ సిస్టము, 2 ఏరోబిక్ సిస్టమ్. సో ఎనరోబిక్ సిస్టంలో మనం ఈ పొద్దు మనం చూస్తున్నాము, పెండ, కోళ్ల పెంట, తర్వాత పశువుల పెంట, రకరకాలు పందుల పెంట అన్ని కూడా మనం వాడుతున్నాం వ్యవసాయంలో. అవన్నీ కూడా ఎనరోబిక్ సిస్టమ్. ఎనరోబిక్ సిస్టంలో దుర్గంధం ఎక్కువ ఉంటుంది. కానీ ఈ చౌహాన్ గారి పద్ధతిలో దాన్ని డీకంపోజ్ చేసేసి దాన్ని సువాసన భరితంగా మనము మొక్కలకి ఇవ్వడం జరుగుతుంది. వీరు పద్ధతిలో 3 చెప్తారండి. ఒకటి, మనం ఎరువు తయారు చేసినప్పుడు చౌహాన్ గారి పద్ధతిలో ఎరువు తయారు చేస్తే దానికి 3 విధాలు కనుక్కోమంటారు. ఒకటి రంగు, 2 రుచి, 3 వాసన. ఈ 3 కూడా చూడమంటారు. రంగును బట్టి మనం చేసుకున్నటువంటి పదార్థము నాణ్యమైందా కాదా. ఓకే, ఇప్పుడు మూడు విధాలు అని చెప్పి చెప్పారు డాక్టర్ చో విధానాలు. ఆ 3 విధానాలు చెప్పండి. సో 3 విధానాలు అంటే, ఒకటి నారు దశ, 2 పూత దశ, 3 కాయ దశ. సో నారు దశలో విత్తన శుద్ధి చేసుకున్నప్పటి నుంచి మొలకెత్తేంత వరకు కూడా, అంటే మొలకెత్తి దాన్ని పూత దశ లోపల వచ్చేంత వరకు నారు దశ అంటారండి. అంటే ఈ నారు దశలో పోషకాలు ఏమేమి ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి అంటే, నారు దశలో వచ్చేసి వెజిటేటివ్ గ్రోత్ ఎక్కువగా ఉండాలంటారు. ఈ వెజిటేటివ్ గ్రోత్ ఎంత బాగా ఉంటే అంత బాగా దాన్ని ఇదవుతుందండి, మొక్క చాలా బాగా అభివృద్ధి అవుతుంది. 2వ దశ పూత దశ. అంటే ఈ నారు దశ నుంచి పూత దశకు వచ్చేటప్పుడు కొన్ని పోషక విలువలు కొన్ని అధికంగా మనం ఇవ్వవలసి వస్తుంది. ఎందుకంటే బిడ్డకు జన్మనిచ్చే మూమెంట్ లో అప్పుడు ఆ మొక్క ఎక్కువగా తీసుకుంటుంది, పోషకాలు ఎక్కువగా తీసుకుంటుంది. సో కాబట్టి పూత దశలో మనము కాస్త డిఫరెంట్ పోషకాలు, ఇప్పుడు మీకు చూపించినట్లు ఆ 2వ చార్ట్ లో ఉన్నటువంటి పూత దశలో కొన్ని పోషకాలు ఎక్కువగా ఇవ్వాలి పూతకి. సో అలా ఇచ్చిన తర్వాత ఆ దశలో తన బిడ్డకి జన్మనివ్వడానికి మంచి పోషకాలు సేకరించి ఆ విత్తనానికి బాగా ఎక్కువగా ఇవ్వడం, ఆ పోషకాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు విత్తన శుద్ధి అని చెప్పేస్తున్నారు మొదటి దశలో. ఆ విత్తన శుద్ధి అనేది ఇప్పుడు డాక్టర్ చో ప్రవేశపెట్టినటువంటి ప్రకృతి వ్యవసాయ విధానాలు ఎలా చేసుకోవాలి? ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఒకటి లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. అంటే మనము పుల్లల మజ్జిగలో ఇప్పుడు మనం వింటూ ఉంటాం, పుల్లల మజ్జిగ స్ప్రే చేయమని. దాంట్లో ఉన్న బ్యాక్టీరియానే ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. సో ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అనేది మన సాంప్రదాయ పద్ధతిలో కొన్ని వందల సంవత్సరాల నుంచి మనము ఈ పుల్లల మజ్జిగని ఎక్కువగా వాడుతూ ఉంటాం, ప్రతి ఆహారంలో కూడా మనం వాడుతుంటాం. సో దాన్ని చౌహాన్ గారు అంటే 1 ml లో మనము మామూలుగా పుల్లల మజ్జిగలో ఉదాహరణకి ఒక 10 లక్షల బ్యాక్టీరియా ఉందనుకుంటే, వీరు పద్ధతిలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా తయారు చేసుకుంటే 1 ml లో 100 కోట్ల పైన ఉంటుంది. సో ఈ బ్యాక్టీరియా అనేది కలెక్షన్ అనేది చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు మెజర్మెంట్. అంటే బియ్యం నీరు కడిగిన తర్వాత ఒక బియ్యాన్ని ఎన్ని నీళ్ళలో కడగాలి, ఎన్ని గ్రాములకు ఎన్ని నీళ్ళలో కడగాలి, దానికి ఆ బ్యాక్టీరియా బాగా బలం కావడానికి ఎన్ని పాలు కలపాలి, మల్టిప్లికేషన్ కావడానికి ఈ పద్ధతి చెప్పుకుంటూ వచ్చారండి. ఇప్పుడు ఈ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఫిష్ అమినో యాసిడ్, అంటే మనం ఫిష్ నుంచి బెల్లము 2 ఫర్మెంట్ చేస్తే వచ్చేటువంటి 15 రోజుల తర్వాత వచ్చేటువంటి రసాన్ని ఫిష్ అమినో యాసిడ్ అంటారు. సో ఈ ఫిష్ అమినో యాసిడ్ తర్వాత ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్, అంటే పపాయ కానీ బనానా కానీ మ్యాంగో కానీ మనం బెల్లంతో ప్రిజర్వ్ చేసేసుకొని ఆ రసాన్ని నిలవబెట్టుకోవాలి.
దాని తర్వాత ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్స్ అంటే దాల్చిన చెక్క, అల్లము, వెల్లుల్లి, అశ్వగంధ, అలోవెరా ఇలాంటివన్నీ కూడా మనకు ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్స్ ద్వారా మనము స్టాక్ పెట్టుకోమంటారు ప్రిజర్వ్ చేసుకొని. దాని తర్వాత ఈ విధంగా అంటే మొత్తం ఈ లీఫీ వెజిటేబుల్స్ కూడా అంటే మనకు మల్బరీ ఆకు, తర్వాత బనానా స్టెమ్, ఇలా ఆకు నుంచి తీసేటువంటి రసాలని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం నిలువ వేసుకొని దాన్ని స్టాక్ పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని ఒక్కొక్క ఎంఎల్ చొప్పున లేదా 2 ml చొప్పున 1 లీటర్కి కలిపి విత్తనాన్ని శుద్ధి చేసుకోమంటారు. అంటే శుభ్రం చేసుకోవాలి. శుభ్రం అంటే మనం ఇప్పుడు చేసేటువంటి రైతులు ఒక టమాటా విత్తనం ఉందనుకోండి, టమాటా విత్తనాన్ని ఒక 20 నిమిషాలు 30 నిమిషాల్లో సోక్ చేస్తారు. అంటే విత్తన శుద్ధి చేసేటప్పుడు అంటే ఇన్ని నీళ్ళల్లో ఈ విత్తనాన్ని ఇంతసేపు చేయాలి అనేది ఒక లెక్క అంటూ ఉంది మన సైంటిఫిక్ గా. సో ఇక్కడ పాయింట్ ఏమంటే ఆ టైమింగ్ అనేది కామన్, కానీ వాటర్ లో మిక్స్ చేసేటువంటి పదార్థాన్ని చెప్తున్నాను విత్తన శుద్ధికి సంబంధించి. ఇప్పుడు మీరు కూరగాయలకు సంబంధించి విధానం ఉంది, ఇతరత్ర మరి ఆహార పంటలు ఉన్నప్పుడు వరి కావచ్చు, ఇతరత్ర మరి గోధుమ కావచ్చు, పెసర్లు, అపరాలు ఉన్నాయి, ఇట్లా అన్నిటికీ ఇదే వర్తిస్తుందా? ఏదైనా సరే భూమి మీద వచ్చేటువంటి ఏ విత్తనమైనా సరే ప్రతి విత్తనానికి ఖచ్చితంగా ఈ విధమైనటువంటి శుద్ధి చేయాలి. అంటే ప్రధానంగా ఇప్పుడు దక్షిణ కొరియాలో ఉన్నటువంటి ఏదైతే డాక్టర్ చౌహాన్ గారు ఏదైతే సూచించారో విత్తన శుద్ధికి సంబంధించి మొదటగా ఈ ప్రయత్నం చేశారు. విత్తన శుద్ధి చేసుకోవడానికి ఇప్పుడు మీరు చెప్పిన విధానం ఏదైతే ఉందో ఆ చేసుకున్న తర్వాత వాట్ నెక్స్ట్ ఏం చేశారు? తర్వాత దాని తర్వాత ఆ విత్తన శుద్ధి చేసిన తర్వాత అంటే అందులో ఉన్నటువంటి కొన్ని అంటే బ్యాడ్ బ్యాక్టీరియా అంటే మనకు హాని కలిగించేటువంటి సూక్ష్మజీవులు ఏవైతే ఉన్నాయో మనం మెజారిటీ ఆఫ్ ఈ సూక్ష్మ పోషకాలని మనం కాంపాక్ట్ గా చేసి ఇచ్చాం కాబట్టి ఆ వేరే హాని చేసేటువంటి సూక్ష్మజీవుల్ని దూరం చేస్తాయి. శుద్ధి చేయడం ద్వారా ఈ మెజారిటీ పెంచుతున్నాం మనం. అక్కడ మెజారిటీ తక్కువ ఉన్నటువంటి ఆ హాని కలిగించేటువంటి సూక్ష్మజీవులను దూరం చేస్తాం. అక్కడ విత్తనం అనేది 100% మంచి బలమైన విత్తనంగా అక్కడ శుద్ధి చేయబడుతుంది. దాని తర్వాత మనము మొలక ఎత్తించిన తర్వాత అక్కడ అంటే ప్రతిదీ కూడా ఈ రోజు మనం వింటూ ఉంటాం విత్తన దశ నుంచి అసలైన జబ్బులు స్టార్ట్ అవుతున్నాయని, పుట్టుకతోనే జబ్బులు స్టార్ట్ అవుతున్నాయి అంటే మనం వింటూ ఉంటాం. అసలు విత్తనంలోనే కొన్ని డిసీజ్ అటాక్ చేసేసి పంపిస్తున్నారు, ఎందుకంటే అదే దాని జబ్బు వస్తేనే తిరిగి మళ్ళీ మన మందులు కొనడానికి అవకాశం ఉంటుంది అని ఒక ఇది కూడా ఉంది మనం వింటుంటాం. అప్పుడప్పుడు లేదంటే వాళ్ళు చేత కాకుండా చేసే విత్తనం కూడా కావచ్చు. కొన్ని రకాల విత్తనాలు మొత్తం మార్కెట్ లో ఉండే విత్తనం నాటిన తర్వాత జబ్బులు వస్తున్నాయి, తద్వారా వాళ్ళే సూచిస్తున్నారు మందులు కొట్టాలని. ఇదంతా ఒక మాఫియా కూడా అంటుంటారు, అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. పరిశీలించాలి అది సరే ఆ విధంగా జరుగుతా ఉందండి. ఆ విత్తనాన్ని ఈ విధంగా శుద్ధి చేసుకుంటే తప్పనిసరిగా మంచి ఆరోగ్యకరమైనటువంటి మొక్క మొలకెత్తుతుంది. మొలకెత్తిన తర్వాత డాక్టర్ చో విధానంలో దాన్ని ఎలా పెంచాలి? చో విధానంలో ఇప్పుడు ముఖ్యంగా ఇంతకుముందు నేను చెప్పినట్లు వెజిటేటివ్ గ్రోత్ అంటే మొలక పూత దిశ కన్నా ముందు ఎంత బాగా శాఖోపశాఖలుగా మనం మొక్క ఆకులు ఎంత బాగా విచ్చి కొమ్మలు ఎంత ఎక్కువగా వస్తే అన్ని పళ్ళు రావడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఆ టైంలో డిపెండ్ ఆన్ క్రాప్ను బట్టి దానికి ప్రూనింగ్ చేసుకోవడం వల్ల కానీ ఇంకో రకరకాల వల్ల కానీ శాఖలు పెరగాలి అంటే మనము నైట్రోజన్ ఎక్కువగా ఇవ్వాలని అంటుంటారు మామూలుగా. సో ఆ నైట్రోజన్ ఇవ్వడానికి ముఖ్యంగా మనకు ఫిష్ అమినో యాసిడ్, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, తర్వాత ఫ్రూట్ మన ఆకు రసాలు అంటే ముఖ్యంగా మల్బరీ ఆకు, తర్వాత బనానా స్టెమ్ ఇలాంటివి. సో ప్లాంట్ ఫర్మెంటెడ్ జ్యూస్ని మనము ఎఫ్ఈజే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ని మనము ఆ విధంగా చేసి ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ ఆకు రసాలని ఫిష్ అమినో యాసిడ్, ల్యాబ్ ఈ 3 కలిపేసి వెజిటేటివ్ గ్రోత్ ఇవ్వడానికి పూత దశ కన్నా ముందు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు పూల సాగులో కానీ పండ్ల సాగులో కానీ ఏ విధానాన్ని అవలంబించాలంటే పూత అనేది వేరే అండి. పూల సాగులో అంటే పూత వరకు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటుంటాం ఈ మధ్య కాలంలో. అంటే మనకు వాడాలి కూడా, ఎందుకంటే ఆకుకూరలో ఉన్నటువంటి పోషకాలు మిగతా దశలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూరలో ఆకు దశ నుంచి పూత తీసుకుపోయినప్పుడు ఈ మొక్క తనలో ఉన్న శక్తినంతా కూడా బిడ్డకు జన్మనివ్వాలి కాబట్టి పూతకి ఇచ్చేస్తుంది. పూత నుంచి బిడ్డ జన్మిస్తుంది అంటే అప్పుడు ఆకులో పోషకాలు తక్కువగా ఉంటాయి జనరల్ గా. ఆ తర్వాత అందుకే కొన్ని దశల్లో మనం చూస్తుంటాం పూత రాకముందే కొన్ని ఆకుకూరలు మనం కోసేస్తుంటాం, ఎందుకంటే ఆకులు అనే పోషకాలు ఉంటాయి కాబట్టి. అందుకే ఆకుకూరలు ఎక్కువగా తినమంటారు, అదొకటి. తర్వాత ఈ ఆకుకూరలు కూడా సందర్భం వచ్చి చెప్తున్నానండి. ఆకుకూరలు కూడా ఈ పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ లో ముఖ్యంగా ఆకుకూరలు కోసేటప్పుడు కూడా వర్షాకాలంలో ఎక్కువగా మనము పోషకాలు ఎక్కువగా ఉండవంటారు. ఎందుకంటే మనము ఎప్పుడైతే వర్షం పడినప్పుడు కానీ నీళ్లు పెట్టినప్పుడు కానీ ఆకుకూరలు కానీ పువ్వు కానీ
కాయ కానీ కోసేటప్పుడు వారం 10 రోజుల వరకు కోయకూడదు. ఆ క్రాప్ యొక్క సిస్టాన్ని బట్టి, ఆ మొక్క యొక్క తత్వాన్ని బట్టి. అలా కోయడం వల్ల ఏమవుతుందంటే ఈ నీరు ఎక్కువగా ఆ మొక్కలో చేరి ఆ ఆకులో ఉన్నటువంటి పోషక విలువలు కూడా డైల్యూట్ అయిపోతాయంటారు. pH వాల్యూ పెరిగిపోతుంది. సో అప్పుడు ఆ రుచి అనేది ఉండదు. ఉదాహరణకి మనం ఒక మామిడి పండు కానీ ద్రాక్ష పండు కానీ వర్షం పడే ముందు రోజు తినండి, చాలా తీయగా ఉంటుంది. వర్షం పడిన మరుసటి రోజు తినండి, చప్పగా ఉంటుంది. ఎందుకంటే ఈ నీళ్ళన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. అంటే సైంటిఫిక్ గా అది ప్రూవ్ చేయబడింది అది. సో మనం కోత కోసేటప్పుడు కూడా నీరు పెట్టి కోయకూడదు. నీరు ఒకవేళ పెట్టినా కానీ తిరిగి మళ్ళీ దాన్ని కోయడం అనేది కనీసం అంటే 4-5 రోజుల తర్వాత కానీ మనం కోయాలి. ఈ పొద్దు కాలంలో రైతులు ఎందుకు మనకు ప్రతి ఒక్క ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ ఎందుకు టేస్ట్గా ఉండట్లేదు అంటే ఈ రోజుల్లో రైతులు ఏం చేస్తున్నారంటే దిగుబడి తూకం ఎక్కువ రావాలి కాబట్టి నీళ్లు పెడతారు. ఆ నీళ్ళకి దిగుబడి బాగా పెరుగుతుంది, అంటే ఎక్కువగా మనకు వెయిట్ ఎక్కువ వచ్చేస్తుంది. వెయిట్ వస్తుంది కానీ టేస్ట్ మాత్రం ఉండదు, క్వాలిటీ మాత్రం ఉండదు. అది ఒక ముఖ్యమైన కారణం. ఇలాంటివన్నీ చౌహాన్ గారు చెప్పారు. ఎప్పుడు కోయాలి, అసలు మనం పోషకాలు ఉండాలంటే ఆకు ఎప్పుడు కోసుకోవాలి, పండు ఎప్పుడు కోసుకోవాలి, దాన్ని పోషకాలు నిజంగా ఉన్నా కూడా డైల్యూట్ అయిపోతాయి. సో ఇదొకటండి. మనం పూత, మీరు అన్నట్టు పూత వరకు కావాలనుకున్నప్పుడు పూతకు కావాల్సినటువంటి కొన్ని పోషకాలు ఉన్నాయి. అది ఆ దశలో కాల్షియం కూడా ఎక్కువ ఇవ్వాలంటారు. సో ఈ కాల్షియం ఇచ్చిన తర్వాత పూత దశలో చాలా బాగా స్ట్రాంగ్ ఏర్పడి గట్టిగా ఉన్న తర్వాత దాన్ని మనము కాయ దశకు మారిపోతుందండి. పూత దశలో మనం ఆ విధంగా కోసుకోవాలి. అయితే శివశంకర్ గారు, డాక్టర్ చో విధానం ద్వారా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఆయన యొక్క సిస్టమ్ను అవలంబిస్తున్నారు, ఎట్లా ఉన్నాయి ఫలితాలు మన తెలుగు రాష్ట్రాల్లో? మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఈ మధ్యకాలంలో అంటే టెక్నాలజీని మనం అంటుంటాం, టెక్నాలజీ కొంత మనం ఎక్కువగా ఉపయోగిస్తున్నామని నష్టపోతున్నామని. కానీ నా ఉద్దేశంలో మనకు ఎంత అవసరమో టెక్నాలజీ అంతా ఉపయోగించుకొని మనకు నష్టం కలిగించేటువంటి టెక్నాలజీని దూరంగా ఉంచుకోవడం మంచిదే నా అభిప్రాయం. ఈ మధ్యకాలంలో వాట్సాప్ అనేది ఎక్కువగా టెక్నాలజీ వింటూ ఉన్నాం. సో ఈ వాట్సాప్లో ఏం జరిగింది అంటే ఈ మధ్యకాలంలో నేను అప్పుడప్పుడు ఇలా వ్యవసాయ పద్ధతుల గురించి నాకు ఫోన్ కాల్స్, తర్వాత ఎక్కువగా వేరే ఛాన్స్ వచ్చినప్పుడు, నాకు ఫోన్ కాల్స్ ఎక్కువ వచ్చినప్పుడు అందరికీ నేను ఆన్సర్ ఇవ్వలేకపోయినాను. ఆ టైంలో ఈ 2 రాష్ట్రాల నుంచి ఎక్కువగా ఫోన్ కాల్స్ వచ్చేటివి నాకు. ఆ టైంలో నేను ఎక్కువ ఆన్సర్ ఇవ్వలేక ఈ వాట్సాప్ అనే ఒక గ్రూప్స్ ఉన్నాయండి. గ్రూప్ లో ఒకేసారి 200-500 మంది 1000 మంది కూడా ఒకసారి ఒక ఆన్సర్ ఇచ్చేసి అందరికి వెళ్ళిపోతుందని తెలిసింది. దాని తర్వాత గత సంవత్సరం 2016 సంవత్సరంలో ఒక గ్రూప్ ని క్రియేట్ చేశాను. ఆ గ్రూప్ యొక్క ముఖ్యమైన పేరు ఏంటంటే డాక్టర్ చౌహాన్ క్యూ గ్రూప్. సో ఇప్పుడు దాన్ని కొద్దిగా మార్చి సివిఆర్ గ్రూప్ అని పెట్టాం, అంటే మట్టికి సంబంధించిన ఒక ఇది కూడా. సో అలా ఈ చౌహాన్ గ్రూప్ ను స్టార్ట్ చేసిన తర్వాత ఒకేసారి ఒకే ప్రశ్నని ఎంతో మంది అడుగుతున్న వాళ్ళు. ఆ ప్రశ్నకి నేను ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఆన్సర్ ఒకరికి ఇచ్చేసేస్తే 500-600 మంది వినేవాళ్ళు, విని ఎవరికి వాళ్ళు అవలంబించేవాళ్ళు. అలా మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దాదాపు అన్ని జిల్లాల్లో ఉన్నారు. తెలంగాణలో అన్ని జిల్లాలు, ఆంధ్రాలో కూడా అన్ని జిల్లాల్లో ఉన్నారు. అన్ని చౌహాన్ విధానం పాటిస్తూ 100% అన్ని రకాల పద్ధతులు, అంటే దాదాపు 16-17 రకాలైనటువంటి ఇండిజినస్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయండి. ఇంతకుముందు మీకు చెప్పినట్టు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, ఫిష్ అమినో యాసిడ్, తర్వాత ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్, ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్స్, ఇవన్నీ కూడా అంటే మనకు చాలా దగ్గరగా దొరికేటువంటి, మనం ఇంటి చుట్టుపక్కల దొరికేటువంటి ఈ పోషకాలన్నీ కూడా ఇవన్నీ కూడా మనం ఫర్మెంట్ చేసుకుని ఒకేసారి నిలువ పెట్టుకుని సంవత్సరం అంతా వాడుకుంటారు. ఒక లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా తప్ప మిగతా పదార్థాలన్నీ కూడా 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా నిలువ పెట్టుకోవచ్చండి. ఓకే, ఈ విధానాన్ని పాటించిన రైతులు ఏం చెప్తున్నారు? వాళ్ళ ఫలితాలు ఎట్లా ఉన్నాయి, అసలు దిగుబడి ఎట్లా ఉంది వాళ్ళకు? ఇక్కడ దిగుబడితో పాటు మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి, నాణ్యత. సో అందరు ఈ మధ్య కాలంలో మనము కెమికల్లో దిగుబడి అంటున్నాం, అందుకే ఇంతకుముందు చెప్పినట్లు దిగుబడి బాగా వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎరువులు వాడే దానికోసం కదా, ఇప్పుడు దిగుబడి కోసం ఎరువులతో పాటు ఇంతకుముందు చిన్న పాయింట్ చెప్పాను. అదేమిటంటే మనము కోత కోసే ముందు నీళ్లు పెట్టక ముందు 5 టన్నులు వస్తే నీళ్లు పెట్టిన తర్వాత 6 టన్నులు వస్తుందండి. దిగుబడి బాగా వస్తుంది కానీ నాణ్యత లోపం అయిపోతుంది. సో ఇక్కడ దిగుబడి అనే పాయింట్ వెళ్తున్నారు కానీ నాణ్యత గురించి ఆలోచించట్లేదు. అయితే మీరన్నట్లు ఈ చౌహాన్ గారి పద్ధతిలో ఉదాహరణకి చెప్తానండి, మనకు నాణ్యత కావాలి, దిగుబడి కావాలి, ఈ రెండు కూడా సహజ వ్యవసాయంలో ఉంది, ప్రకృతి వ్యవసాయంలో ఉంది. డాక్టర్ చౌహాన్ సూచించినటువంటి వ్యవసాయంలో ఉంది. ఉదాహరణకి ఒక క్యాలీఫ్లవర్ మనకు కెమికల్లో 1 కేజీ వస్తే దక్షిణ కొరియాలో ఇదే క్యాలీఫ్లవర్ 2 కేజీలు వచ్చిందండి. అంటే ఇక్కడ కూడా మన వాళ్ళు దిగుబడి సాధిస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దొండ కావచ్చు, టమాటా కావచ్చు, బెండ కావచ్చు, రకరకాలైనటువంటి కూరగాయలు పండిస్తున్నారు మన వాళ్ళు. దిగుబడితో పాటు నాణ్యత కూడా ఎక్కువగా వస్తుంది. ఈ పద్ధతులు పాటించడం వల్ల నాణ్యత కూడా వస్తుంది, అసలు నాణ్యత, ఈ రెండు కూడా మనకు సాధ్యమవుతుంది.
డాక్టర్ చో విధానానికి సంబంధించి మరి చాలా విఫలంగా ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అంటే గత 7 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయినప్పుడు కూడా రైతులకు తెలియజేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. డాక్టర్ చోకు సంబంధించిన విషయాలు మళ్ళీ మాతో పంచుకుందరు విశ్వేశంకర్ గారు. ఇంత సమయాన్ని మాకు కేటాయించి మా జై కిసాన్ రైతుల కోసం డాక్టర్ చో విధానాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాళ ఇదండి సంగతి కార్యక్రమం. చూస్తూనే ఉండండి జై కిసాన్, రైతు కోసం భవిత కోసం.